ప్రజెంట్ ఇక్కడ మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఎక్కడైతే జరుగుతాయో అంగరంగ వైభవంగా ఆ ప్లేస్ లోనైతే ఉన్నాం. రానే వచ్చేసింది గోల్కొండ జాతర బోనాల పండుగ. ప్రతి ఒక్క ఆడపడుచులకు నిజంగా కన్నుల పండుగ ఏదైనా ఉంది అనంటే తెలంగాణలో ప్రాముఖ్యత గల ఒక పండగ ఉంది అనంటే బోనాల జాతరగా మనం తీసుకోవచ్చు. గోల్కొండలో మొన్న జరిగిన మన తొలి బోనం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు కూడా భక్తులు పోటెత్తైతే వస్తున్నారు. చాలా వరకు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. భక్తులు చాలా అధిక మొత్తంలో ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. వారి మొక్కులు ఇప్పటి వరకు బోనాలు సమర్పించడం, పిల్లలతో రావడం కావచ్చు, అదేవిధంగా బోనాలు సమర్పించడం రావడం, పోతరాజులు రావడం, కొంతమంది మెట్టుకి బొట్టు పసుపు పెట్టుకుంటూ వారి మొక్కుకున్న మొక్కులు తీర్చాలని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్లే వరకు కూడా వీరు ఇక్కడ మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ కూడా వెళ్తా ఉన్నారు. సో మనతో పాటు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. వారిని అడిగి అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో వాళ్ళ ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుంది. చాలా జోష్ గా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగే తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? కోమలి. ఎక్కడి నుంచి వచ్చావు? నర్సింగ్ నుంచి. నీ పేరు? కావ్య. ఎక్కడి నుంచి వచ్చావు? నర్సింగ్. స్వాతి. నీ పేరు? ధనలక్ష్మి. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని? ఏమనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా? చాలా బాగుంది. మరి
మీ పేరెంట్స్తో వచ్చారా ఎవరితో వచ్చారు పేరెంట్స్ తోటి పేరెంట్స్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది మీరు ఈ సెకండ్ టైం సెకండ్ టైం సర్టెన్ టైం అంటే కొన్ని మీ మదర్తో మీ ఫాదర్తో వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా ఏం మొక్కుకున్నావు మరి ఇంకా వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి ఓకే నువ్వేం మొక్కుకున్నావు ఇంకా నేను వెళ్ళలే ఇప్పుడు వెళ్ళి మొక్కుకోవాలి ఇప్పుడు వెళ్ళి మొక్కుకోవాలి. నువ్వు ఇంకా వెళ్ళలే మేము గిట్ట నువ్వేం మొక్కున్నావు ఓకే సో చూసారు కదండి మీరు కూడా చూడొచ్చు ఒక అమ్మనైతే మెట్టు మెట్టుకు నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఆ మెట్టు మెట్టుకు బొట్లు పెడుతున్నారు అమ్మ నేను ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తున్నారు కదా అసలు ఇలా అంటే మీరు ఏమన్నా కోరిక కోరుకుంటేనే ఇలా పెడతారా లేదు అంటే నార్మల్గా కూడా పెట్టొచ్చు ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది మా అమ్మ వాళ్ళ ఇల్లు అప్పటి నుంచి అలవాటు పెట్టడం. ఓకే అంటే ఇలా పెడితే ఏంటన్నాడు దీన్ని ఏమంటారు అసలు ఏం లేదు అంటే కోరికల కోసం పెడతారు, కోరికల కోసం పెడతారు అన్నీ అట్లా ఎప్పుడు అనుకోలే, పెట్టాలా ఇష్టంతో పెడుతున్నాను. ఇష్టంతో పెట్టాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇలా పెట్టడం నేనా అంటే మా పాప వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఈ రోజు అంటే ఏ టైంకి స్టార్ట్ చేశారు ఇలా బొట్లు పెట్టడం ఈ రోజు మార్నింగ్ నుంచి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశారా ఇందాకే స్టార్ట్ చేశారు ఇందాక 9 అయిపోయిండొచ్చు. ఓకే సో చూసారు కదండి ఎక్కడెక్కడన్నా ఉంచి మెట్టు మెట్టుకి బొట్టు పసుపు పెట్టుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా వరకు ఒక గొప్ప విషయంగానే భావచ్చు ఇంకొక అమ్మగారు కూడా ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం తను కూడా ఇందాక నుంచి బొట్టు పసుపు పెడుతున్నారు మెట్టు మెట్టుకి మనం కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం నుంచి వచ్చారు విజయనగరం అంటే ఏమైనా మొక్కుకున్నారా ఇలా పెట్టడానికి అట్లానే ఏం లేదు, ఎవ్రీ ఇయర్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ పెడతారు ఎవరితో వచ్చారు మా ఫ్యామిలీతో వచ్చారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ గోల్కొండకి అమ్మవారి దగ్గరికి 5 ఇయర్స్ అయిపోయింది 5 ఇయర్స్ అవుతుంది మెట్ల పూజ చేస్తాం. అవునా ఓకే ఏమైనా కోరికలు నెరవేరాయా మరి అయ్యాయి ఓకే అంటే బోనం తీసారా మరి బోనం ఏం లేదు, ఓన్లీ మెట్ల పూజ. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుందా ఆచారం అని కాదు, మొక్కుని బట్టి. సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ప్రతి ఒక్కరు ఇంకో అమ్మ కూడా మనతో పాటు ఉన్నారు సో తినని కూడా అడుగుదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే మేడం ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మీ పేరు నా పేరు ప్రణీత అండి నేను 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను మేడం ఇక్కడ మొక్కుకుని నేను అనుకున్న కోరిక నెరవేరింది అందుకే నేను కంటిన్యూస్గా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ పెడతాను ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెడతారు ఎవరితో వచ్చారు మరి మా పిల్లలు మా హస్బెండ్తో వచ్చాను ఓకే అంటే కోరిన కోరికలు నెరవేరాలని చెప్పి ఇలా మెట్టు మెట్టుకి బొట్టు పసుపు పెట్టడం అనేది జరుగుతుంది ఓకే అంటే బోనం ఏమైనా తీసారా లేదంటే కేవలం ఈ మొక్కు వరకే వచ్చారా బోనం వరకు లేదు మేడం బోనం ఏమి ఉండదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెళ్తాం ఓకే అంటే దర్శనం చేసుకొని బొట్టు పసుపు పెట్టుకొని మొక్కు చెల్లించుకొని వెళ్ళిపోతారు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళని కూడా ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడుగుదాం నమస్తే నీ పేరు రచన ఎక్కడి నుంచి వచ్చావు బాలాజీ నగర్ ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా మీ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఎంజాయ్ చేస్తున్నావా ఎలా అనిపిస్తుంది మంచిగా ఉంది దర్శనం చేసుకున్నావా పోతున్నాం ఇప్పుడు వెళ్ళాలి ఓకే ఎవరితో వచ్చావు ఫ్యామిలీయా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో మనతో పాటు ఒక అమ్మవారు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు బేగంపేట నుంచి వచ్చాను నా పేరు అన్నపూర్ణ అన్నపూర్ణ అమ్మగారు నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటి నుంచి ఈ బోనం అంటే అమ్మవారికి ఇలా దర్శనం చేసుకోవడం కావచ్చు ఈ బోనాన్ని సమర్పించడం కావచ్చు అసలు ఎప్పటి నుంచి మీరు పూర్వం నుంచి వస్తున్నామండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర 26 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు అవుతుంది సో చూసారండి కేవలం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు 26 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం అంటే నిజంగా ఒక గొప్ప విషయంగానే మనం తీసుకోవచ్చు సో చూడండి మనతో పాటు నిజంగా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో సో చూసారా వాళ్ళ ఫేసెస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత ఎగ్జైట్గా ఉన్నారు హాయ్ హలో నమస్తే Namaste, namaste. Good morning. వెల్కమ్ టు తెలంగాణ ఫెస్టివల్ Thank you very much for that. It's beautiful to be here. It's How do wonderful. you feel it about this festival? Well, actually, we saw about that on the internet, and now we decided to come here. That's really, really nice to be here. It's beautiful. Beautiful. You also. Hi, hello. Hi, hello. Namaste. Namaste. How do you feel it is Bonal Pandaga? Oh, it's beautiful. It's awesome. It's overwhelming. Yes. Yeah. You can explain that. BRK News Channel viewership, na? You can say. Oh, I don't know. Bonal Pandaga, then a crowd also. You can say.
Anything, you can say anything about this. Okay, I love this festival and all the beautiful people. It's overwhelming. Where is your country? We come from Germany. జర్మనీ. సో చూసారా, జర్మనీ నుంచి వచ్చారంట. నిజంగా వాళ్ళు ఎంత ఎగ్జైట్గా ఉన్నారో మనకే అర్థమవుతుంది. మన వెనకాల ఒక అమ్మవారు కూడా వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నిజంగా ఆమె వయసు చూస్తేనే ఆ వయసుకి అంతటి బోనం ఎత్తుకొని రావటం మనం ఎక్కువసేపు కూడా ఇబ్బంది పెట్టొద్దు. అమ్మ నమస్తే. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జియాగూడ నుంచి వచ్చిన. జియాగూడ నుంచి వచ్చారు. కేశవ ఎప్పటి నుంచి స్వామి బోనం తీస్తున్నారు? నేను పుట్టక ముందు సంధి తీస్తాం. నేను పుట్టక ముందు దాన్ని తీస్తారు ఇక్కడ. అవునా? ఎవరెవరు వీళ్ళు? మా మరదలు, మా చెల్లెలు, మా మరదలు. అవునా? ఓకే. ఎలా అనిపిస్తుంది మరి? ఉపవాస దీక్షలు ఉండి చేస్తారంటారు కదా. ఉపవాసం ఉండి ఆమెది ఉంది, మేము ఎక్కుతున్నాం అమ్మ. ఆమె కృప మౌరాలు, మా పంచదేవతలు, పరమ కళ్యాణేళ్ళు, ఆమె శక్తి ఇస్తుంది మాకు. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళే వరకు ఆ దీపం ఆగాలి కదా, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏమనిపిస్తుంది? ఆమెదే చూసుకుంటుంది. ఆమె కృప లేని మేము ఎక్కలేము, ఆమె శక్తి లేని మేము ఉండలేము. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అసలు ఏజ్తో సంబంధం లేకుండా అసలు వారి వయసు ఎంత, వారి ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచో, దేశ విదేశాల నుంచి, పట్టణం నుంచి ప్రతి ఒక్కరు, వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు, అసలు ప్రతి ఒక్కరూ అమ్మవారికి మొదటి మెట్టు నుంచి ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు కూడా మెట్టుకి పసుపు, కుంకుమ, బొట్టు అనేది పెట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. వారిని అడిగినా కూడా వారు ఏం చెప్తున్నారంటే, అందరికీ ఒకే విధమైన సంప్రదాయాలు ఉండవు, ఆచారాలు ఉండవు, మొక్కుకున్న వారు మాత్రమే ఇలా చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ చాలా మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఒక్కసారి మన బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పిద్దాం. అయ్యయ్యో పరిగెట్టద్దు. ఓకే ఓకే, పరిగెట్టద్దు. హాయ్ మేడం. హాయ్ సార్, నమస్తే. మొన్న చాలా ఫేమస్ అయ్యారు కదా మీరు, పోతరాజుతో డ్యాన్స్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది లైన్గా కూర్చొని మేమందరూ రాగానే పరిగెట్టిపోతున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ దయ, శ్రీ శ్రీ గోల్కొండ జగదాంబ తల్లి దయ వల్ల అందరూ భక్తులంతా, ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని, అదేవిధంగా పోలీసు కూడా ప్రజలతో మమేకమై కలిసిమెలిసి ఈ ఉత్సవాలు జరపాలని చెప్పి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అంటే మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది నల్గొండ డిస్టిక్, నల్గొండ డిస్ట్రిక్ట్, నాగార్జున సాగర్. నాగార్జున సార్. సార్ దర్శనం చేసుకున్నారు మరి? ఎల్లప్పుడు దర్శనమే. ఓకే ఓకే సార్, ఇప్పుడు అంటే నార్మల్గా మీకు వాళ్ళతో డ్యాన్స్ చేయాలి అనిపించిందా, లేదు అంటే అది అసలు ఫ్లోలో అలా చేసేసారా? అంటే డ్యాన్స్ చేయాలని అనిపించడం కాదు, కానీ ప్రొసెషన్ ఇప్పుడు వస్తున్నాం. మొదటి బోనం నజర్ బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు, తొలి బోనం కాబట్టి ఆ ఉత్సాహంలో వీళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా, అందరితో కలిసిమెలిసి. మీరు కూడా అంత జోష్గుంటానే వచ్చే జనాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మీరందరూ కూడా, అంటే మా వాళ్ళందరికంటే వచ్చే భక్తులకి కూడా చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. అసలు మీ తరపు నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సెక్యూరిటీ కల్పించారు మరి? అంటే జోగినీలకు కావచ్చు, శివశక్తులకు కావచ్చు, పోతరాజులకు కావచ్చు, అసలు ఏం చెప్తారు? అంటే అది మా పై అధికారులు వాళ్ళు సిపి సార్ ఆధ్వర్యంలో, డీసీపీ సార్ ఆధ్వర్యంలో బోనాలు అనేది సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. పై అధికారులు ఏ విధంగా వాళ్ళు చెప్తే ఇన్స్ట్రక్షన్ దాని ప్రకారం మేము కూడా ఇక్కడ పనిచేస్తున్నాం, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఓకే, మనతో పాటు ఇంకొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు, వారితో అడిగి, వీళ్ళ టీం అంతా ఒక్కటే, సో వారిని అడిగి రెండు మాటలు మాట్లాడదాం, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టద్దు. నమస్తే మేడం. నమస్కారం. మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి. మీ ప్రాపర్ ఎక్కడ మేడం? ఇక్కడ హైదరాబాద్ బల్కంపేట. ఓకే, ఎలా అనిపిస్తుంది మ్యామ్ మరి? బోనాల జాతర అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండుగ కదా, సో అసలు ఎలా అనుకుంటున్నారు మీరు? మేము ప్రతి ఇయర్ డ్యూటీకి ఖచ్చితంగా కావాలని వేయించుకుంటాం. అలాగే ఎల్లుండి ఉన్న బల్కంపేట అమ్మవారి కళ్యాణం కూడా వేయించుకొని అక్కడ భక్తులకి సెక్యూరిటీ పరంగా ఇస్తాం. అలాగే మాకు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తృప్తి ఉంటుంది, మా పాప ఇంతమంది కోసం చేస్తుంది కదా అని ఒక హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుందని చెప్పి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పోలీస్ సిబ్బంది కూడా అంటే ప్రజలతో వచ్చే భక్తులతో కూడా మేము మమేకం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరిని వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు కూడా మాకు కూడా సంతోషం కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ వారి యొక్క బోనాలు సమర్పించే పైన అమ్మవారిని బోనం సమర్పించేంత వరకు మా బాధ్యత అని చెప్తున్నారు. సో మరొక అమ్మాయి, చిన్న అమ్మాయి, సో తను కూడా చూడండి అసలు ఇంత చిన్న ఏజ్లో అమ్మవారికి మెట్టు మెట్టుకి బొట్టు పెడుతున్నారు. ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకుందాం. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరు గోల్కొండకైతే నిజంగా అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడం, మెట్టు మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ రావటం, అమ్మవారికి ఇప్పటికీ కూడా ఎవరైతే బోనాలు సమర్పించలేని వారు ఉన్నారో వారు కూడా ఇంకా వరకు వస్తూనే ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అధిక సంఖ్యలోనైతే భక్తులు హాజరవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరిని కూడా మనం మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇలా బొట్లు పెడుతున్నారు, మరి ఎప్పటి నుంచి వస్తున్నారు అని అంటే ఒక్కొక్కరు అసలు ఎలా చెప్తున్నారు అంటే మేము ఇప్పటి నుంచి కాదు, గత 25 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ నుంచి మేము వస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరైతే వారి ఆనందాన్ని అయితే మన బీఆర్కే న్యూస్ ఛానల్ తరపున